బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని స్వస్థలానికి తరలించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల పలు పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటు రావడంతో గత 5 రోజులుగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు ఆయన మరణించారు. పెద్ది మరణ వార్తతో ఆయన కుటుంబం, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఈ నెల 26న ఉదయం హనుమకొండలో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్గా గుర్తించి గంటసేపు 9 సార్లు సిపిఆర్ చేశాక కొంత ఫలితం కనిపించింది. హుటాహుటిన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హనుమకొండ నుంచి సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించారు. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయనకు కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడంతో తీవ్రంగా దెబ్బతిన్నట్టుగా వైద్యులు తెలిపారు. ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో నర్సంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలుత కాంగ్రెస్లో ఉన్న ఆయన తర్వాత బీఆర్ఎస్లో చేరి నల్లబెల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2015 పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్గా పనిచేసి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. కానీ అంతలోనే ఆయన మృతి చెందారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.